అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల. ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే. ఎందుకంటే 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మేము ఇలా చేసాము, ఇంతమందిని ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు, ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడో తెలుగు లేక మాట్లాడుతున్నాడో తెలియట్లా, ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట. ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ 17 కాలేజీల్లో ఇంకో కాలేజ్, ఇంకో మచ్చుతునక ఎక్కడంటే ఇది మార్కాపురం. జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. పాటలు ఎక్కడ చెప్పుకోవాలి? నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి. ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు వినియోగించుకోలేకపోయారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం. ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్లో మనం అర్థం చూస్తానండి, ఒక ల్యాబ్ ఉండదు. ఇక్కడ మీకు కూడా చెప్పాలి, ఇది మెడికల్ కాలేజ్, దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇవి ఈయన అనుకుంటున్న మెడికల్ కాలేజీలు. ఇది పెనుగొండ. నిన్ననే మా మంత్రి గారు కూడా ఒకసారి వెళ్ళి చూపించి వచ్చారు అందరికీ కూడా. ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్. ఏ వైద్య విద్యార్థులను ఇందులోంచి తీసుకొద్దామండి? ఏ వైద్యుల్ని, ఇంటికి ఒక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా? ఇంటికి ఒక వైద్యుడిని ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని, జీవన ప్రమాణాలని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు? నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు, అక్కడ శంకుస్థాపనలు రాయలైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి. సో నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీల్లో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి. నెక్స్ట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. ఆహా అనుకుని ఆగేమేమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి. సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా, దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో.
అది మాత్రం క్లియర్. అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు